ఇంగ్లాండ్ లో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో టీమిండియా అట్రప్లాప్ అయింది. సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన ఈ చివరి మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత చేజింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 56 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు 4-0తో క్లీన్ స్వీప్ చేసి టీ20 క్రికెట్ లో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ లో టీమిండియా తీవ్ర నిరాశపరిచింది. ఐర్లాండ్ మ్యాచ్ తో పాటు ఈ సిరీస్ లోను వరుసగా ఓడిపోవడంతో గంభీర్ అయ్యర్ కాంబినేషన్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ మ్యాచ్ లో బట్లర్ అలాగే బ్రూక్ సిరీస్ విజయానికి కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలవగా జోస్ బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో భారత బౌలింగ్ లైనప్ ఘోరంగా విఫలమైంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ భారత బౌలర్లను చీల్చి చెండాడుతూ ఏకంగా 233 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ లు ఇంగ్లాండ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఇక ముఖ్యంగా అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్ అయితే ఇంగ్లాండ్ సాధించిన సొగ స్కోర్ ను వీళ్ళిద్దరి ద్వారానే వచ్చాయి. చెరో 60 పరుగులిచ్చి టీమిండియా దారుణ ఓటంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇంగ్లీష్ బౌలర్ల షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. జోష్ టంగ్, ఆర్చర్ బౌలింగ్ లో షార్ట్ పిచ్ బాల్ వస్తుందంటే వణిగిపోతున్నారు. అంతేకాదు ఫీల్డింగ్ లో చాలా లోపాలు జరిగాయి. అంది వచ్చిన క్యాచ్లను వదిలేయటం బట్లర్, బ్రూక్ మరింత రెచ్చిపోయారు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ పై ఏకంగా మాజీ లెజెండరీ సునీల్ గవాస్కర్ సైతం మండిపడ్డాడు. టీమిండియాను నడిపించడం మీకేమైనా కొత్తనా? అనుభవం లేదా? పరిస్థితులకు తగ్గట్లుగా ప్లాన్, వ్యూహాలు ఏమీ లేవా? జట్టులో ఏదో ఒక ప్లేయర్ విఫలమయ్యాడంటే అతడు ఫామ్ లో లేడని అర్థం. కానీ జట్టు మొత్తం విఫలమైందంటే అందుకు కెప్టెన్, కోచ్ మాత్రమే కారకులని, వాళ్ళ సూచనలు, వ్యూహాలు జట్టుకు ఎటు పనికి రాకుండా పోవడంతోనే వరుస ఓటములకి ప్రధాన కారణమని సునీల్ గవాస్కర్ అన్నాడు. ప్లేయర్లను అటు ఇటు మార్చడం తప్ప అసలు వ్యూహాలు, ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అన్నట్టు గవాస్కర్ మండిపడ్డాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ 2 సిరీస్ లోను మీ పర్యవేక్షణలో టీమిండియాను గుండు సున్నాగా మార్చారని గవాస్కర్ అన్నాడు.